మా పేరేం పేరు? నా పేరు మల్లమ్మ. ఎక్కడ నుండి వచ్చి? గజ్వేల్ తాలూకా జైదపురం మండలం. ఎట్లుంది ప్రజాపాలన? ఎట్లా అనిపిస్తుంది? ప్రజాపాలన ఎట్లుందంటే అంతకు ముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాది 4 ఎకరాల పొలం బారేది. అప్పుడు కేసీఆర్ గారు ఏమన్నాడంటే ఆడబిడ్డలకు ఆదుకుంటా, వికలాంగులకు ఆదుకుంటా, బియ్యం ఎక్కువ చేస్తా, పింఛన్లు ఎక్కువ చేస్తా అన్నాడు. ఆయన ఎక్కువ చేస్తానని ఈయన రేవంత్ కూడా ఎక్కువ చేస్తా అన్నాడు. ఎక్కువ చేస్తా అంటే ఇక ఇక్కడక్కడ వేసిర్రు, ఓట్లు వేసినా ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యండి కదా. మరి ముఖ్యమంత్రి అయినప్పుడు ఇప్పుడు 24 గంటల కరెంట్ ఇవన్నా ఇస్తలేడు, నీళ్లు సరిగా వస్తలేవు, ఆ 4 ఎకరాల పొలం బారతలేదు. వాన పడితేనే ఆయన ఎక్కిన దృష్టాన వానలు కూడా వస్తలేవు, వానలు కూడా బంద్, వానలు వస్తలేవు. 1 ఎకరం పొలం బారలేదు ఇయ్యాడు మాది. మొత్తం ఇక తోటలకు పైపులు కొనుక్కొచ్చుకోనుడు, మందులకు ఇక టిప్పర్ పైపులకు వీటికే సరిపోతున్నాం. ఆ బియ్యం ఎక్కువ లేదు, పింఛన్లు ఎక్కువ లేవు. ఈ డెలివరీ అయితే పిల్లలకు ఇవి కళ్యాణ లక్ష్మి అంటారు కదా, కళ్యాణ లక్ష్మి లేదు, కళ్యాణ లక్ష్మి లేదు. ఇప్పుడు కేసీఆర్ గారు ఇచ్చినాయి అవి మొత్తము మూట కట్టేసి పారేసిండు అక్కడ. ఇయ్యకున్నా గానీ ఇప్పుడు ఏమంటారు అంటే కేసీఆర్ గారి పేరు నంబర్ తీసేయి, నీ నంబర్ పెట్టుకో, నీ పేరు మీద నీ తెచ్చిన వస్తావు ప్రజలకు ఇయ్యి అంటే కూడా ఇస్తలేడు. ఇక ఆయన ఇస్తలేడు కదా, ఆయనది నేనెందుకు ఇయ్యాలి అనేది ఆయన ఇయ్యగలుగుతలేడు, ఇస్తలేడు. అట్లా కళ్యాణ లక్ష్మి లేదు. మళ్ళా ఆడపిల్ల గాని మగ పిల్ల గాని పుడితే ఇట్లా పైసలు వేస్తారు, ఆ పైసలు లేవు. ఇప్పుడు అంబులెన్స్ పంపిస్తారు, ఆడ 200 300 ఆడవుతున్నాయి. మళ్ళా దవాఖాన్లలో పోతే కరుస్తురు మెరుస్తురు, గానే ఉంటారు. ఏమమ్మా ఏం అయ్యో గిట్లా మా పేషెంట్ వచ్చింది హాస్పిటల్, దవాఖాన్లలో గవర్నమెంట్ దాంట్లో, ఏందమ్మా ఇట్లా మా పేషెంట్ వచ్చింది మేడం, అటే ఉండు దూరం ఉండు ఇట్లా శైలు ముడుచుకొని సప్పుడేక రావాలి. ఏంది కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇట్లా లేదు, ఎదుర్కొన్నట్టు. ఒక్కలం పోతే 4 డాక్టర్లు రొత్తురు, 4 టీచర్లు రొత్తురు. ఏమైందమ్మా కేసీఆర్ గారు ఉన్నప్పుడు. ఇప్పుడు అది లేనే లేదు. తరిమి కొట్టుడు, టైంకి ఎవరన్నా ఫోన్ చేసి కూడా టైంకు రారు. మళ్ళా ఈ కళ్యాణ లక్ష్మి ఇస్తానన్నాడా, ఇయ్యలేదు. బంగారం పెడతాన్నాడు, బంగారం లేదు, ఏది లేదు. ఏమన్నా అంటే వార్తలలో ఏం చెప్తుండు, అంత అప్పు చేసిండు, బోలు రేసిండు, అవి నేను తీయాలి, కడగాలి, ఆడ పెట్టాలి. అంటే మనం సంసారం ఎత్తుకున్నప్పుడు ఎప్పుడైనా అప్పు అయ్యే ఉంటది. అప్పుడు ఎలక్షన్ల అప్పుడు మరి అప్పైందని ఏం చెప్పలేడు కదా. అప్పుడు చెప్పలే, ఇప్పుడు ఏమంటుండు, సరే ఆయన చెప్పినప్పుడు మనం పెళ్ళాన్ని చేసుకున్నా మొగని చేసుకున్నా అప్పు అవుతుందంటే గుర్తే కదా, పిల్లలకు అన్నా కొద్ది ఖర్చులు వస్తుంది కదా. మరి అప్పు అవుతుందని తెలిసినోడు ఈయన మళ్ళీ రాజకీయంలోకి ఎందుకు దిగాలి, పెళ్లి ఎందుకు చేసుకోవాలి, పెళ్ళాన్ని ఎందుకు అనాలి, పిల్లలు ఎందుకు అనాలి చెప్పు. చేసుకుంటూనే ఉంటే పిల్లలు అంటూనే ఉంటే అప్పు అయితేనే ఉంటది. ఇది కూడా సంసారం లెక్కనే. రాజకీయం అంటే సంసారము, అందరం ఆయన పిల్లలమే. అవసరం లేదు నేను అప్పు తీర్పాలి, అంత సర్దుకోవాలి, అంతా ఆడ బోల్రేసిపోయిండు, అవి కడగాలి, గాలి ఇయ్యాలి, ఊకేనేనా మస్తు మాటలు. ఇక ఆయన ఇక ఇప్పుడు సంక్రాంతికి రైతు బంధు లేదు, బతుకమ్మ చీరలు కూడా లేవు, అయిపోయాయి. కేసీఆర్ గారు వచ్చినప్పుడు పండుగకు ఎంగిలి పూలకే, పెద్ద బతుకమ్మ రాకున్నా గానీ ఎంగిలి పూలకే కట్టుకున్నాం. తమాము లేనోళ్ళు, అన్నదమ్ములు లేనోళ్ళు, నాకు అన్నదమ్ములు లేరు. మేము 4 అక్కయ్యలు అన్నమే, నేను అవ్వగారి ఇంట్లోనే ఉంటాను. మాకు అన్నదమ్ములు లేరు. ఒక అన్నదమ్ములు లెక్క కొత్త చీర ఇచ్చు మాకు ఎంతో. ఇప్పుడు ఒకళ్ళు ఉన్నోళ్ళు ఏమంటారు అంటే 10 ఎక్కువ ఇస్తారు, లేనోడు ఏమంటారంటే ఆడబిడ్డని బతిలాడుకుంటాడు, చెల్లెకి ఇవి ఉన్నాయి ఈసారి కాకపోతే మళ్ళీసారి అట్లా నన్న ఇచ్చుకుండు. కేసీఆర్ గారు అట్లా చీర ఇచ్చుకుంటే కట్టుకొని మురిసినాం. అని చీరాని పెన్నాన్ని కట్టుకోమని, అని చీరాని బిడ్డను కట్టుకోమని ఇట్లా. మరి ఆయన చీరాని పెన్నాన్ని కట్టుకుంటుంది, బిడ్డ కట్టుకుంటుంది. ఆయన చీర తెచ్చిండు, నువ్వు జాకెట్ ముక్కన్న పెట్టన్నా వద్దా? మరి లేని బోదలు 4 గుట్లు ఎందుకు చెప్పుకోవాలి, చెప్పొద్దు కదా. ఆయన నుంచి కాదు, లే కాదు, ఒక్కట్లనన్నా లేదు. ఇప్పుడు రైతు బంధువు లేదు, కళ్యాణ లక్ష్మిలో లేదు, 24 గంటల కరెంటులో లేదు, పింఛన్లలో లేదు, ఎండ్ల లేదు, అంత బోగ. రాయకి ఏంది కాంగ్రెస్ వచ్చింది కయ్యం పెట్టుతందుకే. వాళ్ళ ఎవరినన్నా పడేస్తానని కనుక ఎవరు పోయినా ఇడ్చేది కాదు, మళ్ళా అబాధ ఎత్తేది కాదు, అట్లున్నది. ఇక మళ్ళా బస్సులు ఎక్కితే కూడా ఫ్రీగా బస్సు పెట్టిండా. అప్పుడేమో కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో ఏడంటే ఆడ ఆపుదురు డ్రైవర్లు కూడా. ఇప్పుడు అట్లా లేదు, ఆ టేజ్ కానీ బస్ స్టాండ్ కానీ ఆపాలి అంతే. ఇక బస్సులు ఆడోళ్ళని చూసి ఆపుతలేరు, బస్ స్టాండ్ ఎక్కిన వాళ్ళనే ఎక్కించుకుంటారు.
ఆడికెళ్ళిగా ఇప్పుడు పిల్ల తల్లి గాని ముసలోళ్ళు గాని బరువు మనుషులు గాని శాతగాని వాళ్ళు ఉంటే జర గిడ ఆప్ బిడ్డ అని అంటారు. ఆపుతలేరు ఇప్పుడు. అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏడ పడితే ఆడ ఆపిండు. ఇప్పుడు ఈయన వచ్చి నుంచి ఏది లేదు ఇక నిద్రపోయినట్టే ఉంది వ్యవహారం అంతా. ఇక అది ఎట్లా గడుస్తుందో ఈ 3 ఏళ్ళు 4 ఏళ్ళు అంతే. మరి ఇక కష్టం అంటే కష్టమే ఉంది. సరే అమ్మా.